ఏకైక ఫలం ఆమలకం. 6 రుచులతో మనం కోరుకుంటాం, షడ్రుచులు అంటాం. ఆ 6వ రుచి ఉప్పు, చంద్రుడికి ప్రతీక. ఈ ఉప్పు అధికంగా ఉంటే మన రక్తపోటు, ఆంగ్లంలో బ్లడ్ ప్రెషర్ అంటాం, అది నియంత్రణలో ఉంటుంది. 80, 120. ఈ ఉప్పు పరిధిని మించితే నియంత్రణ కోల్పోతుంది. అది 6వ రుచి అయినటువంటి ఉప్పు కాకుండా మిగతా 5 రుచులను మనం దేహానికి సమతౌల్యంగా అందించగలిగితే మనకు ఏ జబ్బు దరిచేరదు. కనుక ఉసిరికకు ఇంతటి ప్రాముఖ్యతను, ప్రాశస్త్యాన్ని ఇచ్చినటువంటి సంప్రదాయం. ఈ ఉసిరికను సంరక్షించుకోవాలి అనే ఉద్దేశ్యంతో కార్తీక మాసంలో విశేషించి వనభోజనాలలో ఇలా ఉసిరిక వృక్షము, ధాత్రి వృక్షమునకు అర్చించాలి, ఆ వృక్షం క్రింద భోంచేయాలి అంటూ ఒక ఆచారాన్ని విధించింది. ఆచార ప్రభవో ధర్మో ధర్మస్య ప్రభరచ్యుత అని విష్ణు సహస్రనామ స్తోత్రం చెప్తుంది. చరించేది ఆచారము, నియమంగా అనుసరించేది ఆచారము. అలా కొంతమంది ఆచరిస్తే, అనుసరిస్తే క్రమంగా అదే ధర్మంగా నిలబడుతుంది అని కూడా భగవద్గీత వాక్యం తెలియజేస్తుంది. అలాంటప్పుడు ఉసిరిక చెట్టు కింద భోజనం చెయ్యాలి అనే నియమాన్ని ఎందుకు పెట్టారు? ఆ చెట్టు యొక్క ప్రాముఖ్యతను మనమందరం గుర్తించాలి, తెలుసుకోవాలి. చెట్టు కింద భోజనం చేయాలి అంటే చెట్టు ఉండాలిగా. ఎక్కడో ఒక కొమ్మ తీసుకువచ్చి పెరక్క వచ్చి పాతి దాని కింద కూర్చొని భోజనం చేస్తున్నాం. ఆ తర్వాత కొన్నేళ్ల తర్వాత ఉసిరిక చెట్లు అంతర్ధానం అవుతాయి. అలా కాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? మనం ఉసిరి చెట్లను స్థాపన చేయాలి, పెంచి పోషించాలి, సంరక్షించుకోవాలి. ఇది ప్రధానం. ఇదే ఆచారాల వెనుక ఉండేటటువంటి అంతరార్థం. అలాగే భోజనం చేయకంటే పూర్వం, భోజనం చేసిన తర్వాత, భోజనం మధ్యలో ఎప్పుడు ఏ పదార్థాలు తీసుకోవాలి అనేది కూడా ఆయుర్వేద శాస్త్రం నిర్ధారణ చేస్తూ అభుంక్త్వా మలకం పథ్యం భుంక్త్వాతు బదరీ ఫలం అంటూ స్తోత్రం చేస్తుంది. అభుంక్త్వా మలకం పథ్యం, భోజనం చేయకపోయినా, భోజనం చేయకంటే పూర్వం ఉసిరికను తీసుకుంటే సర్వరోగాలు నివారింపబడతాయి. సర్వరోగ నివారణి ఉసిరిక అంటూ భోజనం ప్రారంభంలో మొట్టమొదటి ముద్ద ఉసిరికతో. ఇది సంప్రదాయం, ఆయుర్వేదం మనం చెప్పిన ధర్మం. అలాగే అభుంక్త్వా మలకం పథ్యం భుంక్త్వాత్ బదరీ ఫలం, భోజనం చేసిన తర్వాత ఏ పండు తినకూడదు. లభిస్తే బదరీ ఫలం, రేగు పండును తిందాం. భోజనం చేసిన తర్వాత రేగుపళ్ళు జీర్ణశక్తికి, భోజనం చేయకంటే ముందు ఉసిరిక. ఒక్క ఉసిరి తింటే భోజనం చేసిన దాంతో సమానమవుతుంది. కనుక మనం ఎంత తిన్నామనుకున్నా కూడా తినలేం, తక్కువగా తింటాం, మితభుక్ అవుతాం. అందుకే భోజనం కంటే ముందు ఉసిరి, భోజనం తర్వాత రేగుపండు అని చెప్పిన ఈ సంప్రదాయమే. సందర్భం వచ్చింది కాబట్టి ఇంకో అంశం కూడా చెప్పుకుందాం. నకళీ కదాచన అంటుంది. అంటే అరటిపండు పొరపాటుగా కూడా భోజనం ముందు కానీ భోజనం తర్వాత కానీ తీసుకోకూడదు అంటుంది. అరటిపండు తింటే ఏమవుతుంది? 2 అరటిపండు 800 క్యాలరీల శక్తిని ఇచ్చేటటువంటి సంపూర్ణమైన భోజనంతో సమానం అని ఆధునికులు లెక్కలు కట్టేశారు. 2 అరటిపండు తింటే చాలు భోజనం చేసినట్టే అని వాళ్ళు లెక్కలు వేసేశారు. మనం ఏం చేస్తున్నాం? ఎవరైనా ఇస్తే అరటిపండు వేసేస్తాం, ఎక్కడైనా ఉచితంగా దొరికితే భోజనం వేసేస్తాం. ఉచితంగా ఏమిటి, అలవాటు ప్రకారంగా వేసేస్తూనే ఉంటాం దొరికితే. అందువల్ల ఖర్చు చేయవలసినటువంటి క్యాలరీల కంటే కూడా అధికంగా మనం జమ చేసుకొని, దాచిపెట్టుకొని, సంరక్షించుకొని కొవ్వును పెంచుకుంటున్నాం. ఒబేసిటీ అనే కొత్త రోగానికి మార్గం తెరిచాం, తలుపులు తెరిచాం. ఇలా కాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? దూరంగా ఉండాలి. ఇప్పుడు వద్దండి అని చెప్పే శక్తిని పెంచుకోవాలి. అరటి పండును ఉదయం తింటే బంగారంతో సమానంగా, మొదటి యామం 6 నుంచి 9 ఈ సమయంలో తింటే బంగారం దేహానికి ఎంత మేలిమి చేస్తుందో అంత క్షేమం కలిగిస్తుంది అరటిపండు. 2వ యామం 9 నుంచి 12 ఈ మధ్యలో తింటే శరీరానికి వెండి ఎంత మేలు చేస్తుందో అంత.
అలాగే 3వ యామము 12 నుంచి 3 వరకు. ఈ మధ్యలో తీసుకుంటే రాగి ఎంత మేలు చేస్తుందో అంత. ఆ పిమ్మట 3 నుంచి 6 వరకు ఈ దేహానికి ఇనుము ఎంత సేవ చేస్తుందో ఐరన్ అంత. ఆ తర్వాత తినకూడదు. సాయంత్రం 6 గంటలు కొట్టిన తర్వాత అరటిపండు తినకూడదు అంటుంది ఆయుర్వేద ధర్మం. సందర్భం వచ్చింది కాబట్టి అది కూడా చెప్పుకున్నాం అనుకోండి. ప్రధానంగా మనం ఉసిరిక సేవనంలో ఉన్నాం. జ్వరం వచ్చింది, మందులు వేసుకున్నాడు, జ్వరం తగ్గింది, పథ్యం భోజనం చెయ్యాలి, మితాహారం తీసుకోవాలి. చింతకాయ పచ్చడి కానీ ఉసిరికాయ పచ్చడి కానీ వేసి పెడతారు. ఉసిరికాయ వేసుకొని తింటే వాడికి అన్ని రోగాలు నిరోధింపబడతాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మరి ఈ కార్తీక మాసంలోనే ఎందుకు అంటే ఈ కాలంలో శరీరానికి వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ. పగటి కాలం తక్కువ, రాత్రిళ్ళు కాలం ఎక్కువ కావడంతో శరీరంలో జీర్ణ శక్తి తగ్గుతుంది, రోగ నిరోధక శక్తి కూడా తగ్గుతుంది. మరి ఈ రెండింటిని కూడా పెంపొందించుకోవాలి అంటే అందునిమిత్తమై మనం శీతఫలి, వీర్యఫలి, ఆమలకం అనే పర్యాయ నామాలు గల ఉసిరికను ఆహారంగా తీసుకోవాలి. అలాగే ఉసిరిక కొమ్మలని కృత్రిమంగా విరుచుక వచ్చి వనభోజనాలలో నాటి దాని కింద భోంచేసి చెత్త పారవేసి అంతా నానా కచాడి కంగాళిగా చేసి విధ్వంసం సృష్టించి ఈవేళ మనం వనభోజనాలు పూర్తి చేశాం అహో అంటూ ఫోటోలు తీసుకుని పారిపోకుండా ఫోటో తీసుకున్నాం, జ్ఞాపకాలలో పదిలపెరుచుకున్నాం, అనుకున్నాం, వెళ్ళిపోయాం. ఆ పిమ్మట మిగిలిన చెత్త చెదారం ఇదంతా కూడా కారకులం మనమే. ప్రకృతిని ఎంతగా వినియోగం చేసుకుంటున్నామో ప్రకృతిని అంతగా విధ్వంసం చేస్తున్నాం అని కూడా మర్చిపోకూడదు. ప్రకృతి దిలేతాండవం చేస్తుంది అంటే, తుఫానులు వస్తున్నాయి అంటే, కల్లోలం సృష్టింపబడుతున్నది అంటే, అసమతౌల్య పరిస్థితులు ఏర్పడుతున్నాయి అంటే మనమే కారణం కాదు. మరి ఏం చెయ్యాలి? ఇలాంటి ఔషధయుక్తమైనటువంటి వృక్షములను సంరక్షించుకోవాలి. ఈ కాలంలో కార్తీక మాసంలో మనం ఉసిరి చెట్టు క్రింద భోజనం చేయాలి అంటే ముందు ఒక ఉసిరి చెట్టును స్థాపన చేయాలి, మర్చిపోకుండా ఉండాలి. ఒక చెట్టు తప్పనిసరిగా స్థాపన చేస్తే వచ్చే సంవత్సరం మరి ఒక చెట్టు, ఆ వచ్చే సంవత్సరం మరి ఒక చెట్టు, ఇలా ఉసిరి వనం అవుతుంది. ఒక ఉసిరి చెట్టు కింద భోజనం చేస్తే కాదు సుమా, ఉసిరి వనం కింద భోజనం చేయాలి. ఏమండి, ఒక ఉసిరి కొమ్మ పెట్టేశాం, పూలదండ చుట్టేశాం, పక్కన నిలబడి ఫోటో దిగేశాం, కింద ఒక విగ్రహం పెట్టేసేసి అగరొత్తులు దీపాలు పెట్టేసి నమస్కారం చేసేసాం, మళ్ళీ ఫోటోలు దిగేశాం, అయిపోయింది వనభోజనం అనుకుంటున్నాం. ఆ ఒక్క ఉసిరి చెట్టు ఎంతమందికి ఆరోగ్యాన్ని ప్రసాదించగలదు? ఒకసారి ఆలోచన చేద్దాం. ఇది ఆలోచనకు అందని విషయం కనుక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలి, అందరి ఆరోగ్యాన్ని కోరాలి, అందరూ ఆనందంగా ఉండాలి అంటే భారతీయ ఆచారాలలో సంప్రదాయాలలో ఉండే అంతఃసూత్రములను గ్రహించాలి. చెట్లను పెంచితే ఆ చెట్లు మనల్ని రక్షిస్తాయి. ధర్మో రక్షతి రక్షిత అనే వాక్యం మనుస్మృతి అనే గ్రంథంలోనిది. అలాంటిదే మరి ఒక వాక్యం వృక్షో రక్షతి రక్షిత చెప్పుకుంటూ ఉంటాం, అంటూ ఉంటాం. నిజంగా ఎంతమంది మనం వృక్షాలని పెంచుతున్నాం ఆలోచన చేస్తే కొంచెం సందేహాస్పదమే. పెరిగే జనాభా లెక్కలకు తగినట్లుగా 700 కోట్లకు పైగా ఉండేటటువంటి ప్రపంచ జనాభాలో ఎన్ని వేల లక్షల ఎకరాల అడవులు ప్రతి సంవత్సరం కూడా విధ్వంసం కావింపబడుతున్నవో, అగ్నికి దాహుతి అవుతున్నవో, దహనం అవుతున్నవో ఆలోచన చేస్తే ఎందుకు ఈ అకాలంలో ఎండలు, ఎందుకు ఈ సకాలంలో వర్షాలు పడకపోవడం అనేవి మనకే స్ఫురిస్తాయి. కాబట్టి ధర్మపథం మనకి ఏం చెబుతుంది అంటే ఆచారాలని పాటిద్దాం, సంప్రదాయాలను అనుసరిద్దాం. ఆ సమయంలోనే ఆ ఆచార సంప్రదాయాలలో అంతర్గర్భితంగా ఉండేటటువంటి ధర్మ సూక్ష్మాలను కూడా తెలుసుకొని
నిజమైన భారతీయుడిగా వాటిని పాటించే విధంగా ఈ చెట్లని పాతుదాం. ఈ చెట్ల యొక్క ప్రయోజనాన్ని తర్వాతి తరాల వారికి, పిల్లలకు కూడా తెలియజేసే విధంగా మన ఆచారాలను, అలవాట్లను వారికి కూడా బోధ చేద్దాం. వారు కూడా అనుసరించే విధంగా ప్రయత్నాలని ప్రారంభం చేద్దాం. అలా ఈ మాసంలో విశేషించి ఉసిరిక ఏకాదశి, ఆమలకి ఏకాదశి అన్న పేరుతో శ్రీమన్నారాయణమూర్తికి ధాత్రి బృంద సమేత కళ్యాణం చేస్తున్నాం. తులసి నారాయణ కళ్యాణం చేస్తున్నాం. అలాగే ఉసిరి చెట్టుకు శ్రీమన్నారాయణమూర్తికి జమిలిగా దీపాలు పెడుతున్నాం. ఆ దీపాలతో పాటుగా ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటున్నాం. ఆ దీపాలతో పాటు ఆ ఉసిరికలను నీళ్ళలో వేసి ఆ నీటితో స్నానం చేస్తున్నాం. అలా దీపం పెట్టిన తర్వాత ఆ మిగిలిపోయిన ఉసిరిక శేషాన్ని చిదిమి అదంతా కూడా దేహానికి అలదుకొని ఆపిమట స్నానం చేస్తున్నాం. ఏమండోయ్, మన పండుగలలో, ఆచారాలలో, సంప్రదాయాలలో ఉండేటటువంటి అంతఃసూత్రమంతా కూడా మన దేహ ఆరోగ్య సంపదను పెంపొందించేది. ప్రకృతికి ఎంత దగ్గరగా మనం జీవించగలిగితే అంతగా ఆరోగ్యం పెంపొందించుకున్న వాళ్ళం అవుతాం, అంతగా ఆనందాన్ని కలిగిన వాళ్ళము అవుతాం. ఆరోగ్యం ఉంటేనే కదా ఆనందం కలిగేది. ఆ ఆనందం ఉంటేనే కదా అందరిలో కూడా ఆనందాన్ని దర్శించగలిగేది. కనుక ఆరోగ్యవంతమైన జీవితం మనం కలిగి ఉండాలి అంటే సత్యపథాన్ని అనుసరించాలి, సత్య మార్గాన్ని అనుసరించాలి, సత్య మార్గంలో ప్రయాణం చేయాలి. ఇదే సత్యపథం, ఇదే ధర్మపథం, ఇదే మన విజయానికి అంతఃసూత్రం. నమస్కారం.